నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి వివో V30 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఈజీగా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కంటెంట్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం బై స్మార్ట్ ఫోన్ బాగుంది అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ పోర్ట్రేట్ కెమెరా పైన కూడా చూపించారు బై. అండ్ ఇక్కడ మంచి కెమెరా పార్ట్ వస్తుంది, ఓఎస్ఎస్ కెమెరా. ఇక్కడ ఇది రింగ్ ఏమంటారు, రింగ్ లైట్ ఉండే దాంతో స్క్వేర్ లాంటి లైట్లు అయితే తీసుకొచ్చారు. పైన కెమెరాతో పాటు పంచో డిస్ప్లే, మంచి కర్వ్డ్ డిస్ప్లేతో పాటు వచ్చింది, బాగా చూపించారు. క్రెడిట్ కూడా వీళ్ళకి అండ్ వివో వాళ్ళ వెబ్సైట్ నుంచి. అండ్ ఇక్కడ హైలైట్స్ బాగా చూపించారు, అల్ట్రా స్లిమ్ 3D కర్వ్ డిస్ప్లే అండ్ డిజైన్ ఫర్ ఇండియన్ కలర్స్, ఏమంటారు స్టూడియో క్వాలిటీ ఆరా లైట్ ఉంది కదా. సో ఇదనమాట ఈ క్యూబ్ లాంటిది, దాని నుంచి ఆరా లైట్ వస్తుంది, చేంజ్ చేసుకోవచ్చు ఇన్ యాప్ నుంచి. కెమెరా రికార్డ్ చేసేటప్పుడు, ఫోటో తీసుకునేటప్పుడు 50 మెగాపిక్సెల్ AI గ్రూప్ ఫొటోస్ వస్తున్నాయి. అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 7.45 mm థిక్నెస్, 186 grams, 4 years బ్యాటరీ హెల్త్ బాగా వస్తుంది అనేసి అయితే అంటారు. ఇవన్నీ కూడా బాగున్నాయి. డిజైన్ ఇండియన్ కలర్స్, సో క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ అండ్ అండమాన్ బ్లూ కలర్స్లో చాలా బాగా వచ్చింది. అండ్ హైలైట్స్ ఇది బై ఆరా లైట్ అంటారు కదా, సో బ్రైట్ పోర్ట్రేట్ మోడ్స్కి అవన్నిటి కూడా బాగుంటుంది అనేసి అయితే బాగా పెట్టారు. సో బాగుందన్న. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో ప్రైస్ చూసుకుంటే మాత్రము 34,000 ఉంది. అంటే అన్న 34 ఏడు కనిపిస్తుంది అంటే అది ₹1 కలుపురానైనా, అది 34,000. అండ్ దాని తర్వాత ఏమైనా కూపాన్స్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేసేట్లు కొంచెం తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్లో వస్తుంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 34,000, 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 36,000. అండ్ హైయర్ వేరియంట్ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 38,000 ఉంది. సో బేస్ వేరియంట్ మస్తు అయిపోతే పోయి యావరేజ్ యూజర్కి. దాని తర్వాత కలర్స్ చూసుకుంటే పోయి ఇది వచ్చేసరికి అండమాన్ బ్లూ అనమాట, అండమాన్ కలరు. దాని తర్వాత ఇది పీకాక్ గ్రీన్ కలర్ అనమాట పోయి, సో ఇది పీకాక్ గ్రీన్ కలరు. అండ్ ఫైనల్గా ఇంకొక కలర్ చూసుకుంటే క్లాసిక్ బ్లాక్ కలర్తో పాటు వస్తుంది. సో స్మార్ట్ ఫోన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే స్పెసిఫై ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అంటే ఎస్ ఉన్నది. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా స్మార్ట్ ఫోన్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బై నేనైతే ఒకటే మాట చెప్తాను, ప్రైస్ చూసుకుంటే మాత్రం నేను నార్మల్ చేసే బడ్జెట్ కంటే ఎక్కువనే ఉంది. దగ్గర బేస్ వేరియంటే 34,000 ఉంది. తీసుకోవాలన్నా అంటే బై మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేనైతే తీసుకోవద్దని అయితే అంటాడు. ఒకవేళ అయితే మీరు తీసుకోవాలంటే అవి ఆఫర్స్ కూపన్స్ అవన్నీ అప్లై చేసుకొని తీసుకోవాలని అయితే ఒక చిన్న అడ్వైజ్ అనమాట. సో ఇక్కడ నేను రికార్డ్ చేసాక అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు కొన్ని రోజులు చూస్తున్నాం, మనలో ఎక్స్ట్రా ఛార్జింగ్స్ అయితే పెడతలేరు. సో ఏమైందో తెలియదు, సో దానికి సపరేట్ ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అయితే ఏం ఛార్జెస్ అయితే చేస్తలేరు. డేట్ ఎంత ఉందో అంత ప్రైస్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్లో ఎంత ఉందో ఇక్కడ కూడా అదే ప్రైస్ తో మెన్షన్ చేస్తారు. కమింగ్ టు పోర్ట్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే ఇక్కడ వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ లాక్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్ ఉన్నాయి. పైన కూడా ఒక మైక్తో పాటు కూడా వస్తుంది. కూపన్స్ ఆఫర్స్ అప్లై చేస్తే ఇంకొంచెం డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు 12GB ర్యామ్ వేరియంట్ కూడా అవైలబుల్ 38,000. అండ్ సేమ్ 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, 128GB స్టోరేజ్తో, 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు ఉన్నాయి. అన్ని స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తుంది. ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే ఫస్ట్ యూఎఫ్ఎస్ స్టోరేజ్ కొంచెం తగ్గించారు. అంటే బడ్జెట్లకి ఏం చెల్లిపోతే ఇట్లా యూఎఫ్ఎస్ స్టోరేజ్ తక్కువ వర్జన్ యూజ్ చేయడం అదొక డ్రాబ్యాక్ ఉంది. ఓల్డ్ వేర్స్ ఉన్నాయి, అదొకటి తప్పిస్తే మిగతా బాగానే ఉంది బై. సో తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు. నా అడ్వైస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో దీనికంటే కూడా వేరే ఆల్టర్నేటివ్ ఉంది. సో ఐక్యూ నియో 9 Pro ఉంది కదా, సో అది క్లోజ్ టు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అది బెటర్ ఆప్షన్ ఇస్తుంది. నేను ఒక మంచి ఆల్టర్నేటివ్ ఈ స్మార్ట్ ఫోన్ కంటే. స్మార్ట్ ఫోన్ యొక్క మంచి విషయాలు ఏంటంటే పోయి కొత్త ఇన్నోవేషన్ లాగా అనుకోవచ్చు. ఇది ఆరా లైట్ లాగా, అది స్క్వేర్ క్యూబ్ మధ్యలో ఉన్న లైట్ అవుతుంది, కెమెరా కింద కట్అవుట్ బాగుంది, మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది, మంచి ప్రీమియం లుక్స్ అవన్నీ కూడా ఉన్నాయి బై. ఇవి చిన్న మంచి ఫీచర్స్ అనుకోవచ్చు. హైలైట్స్ అవి నార్మల్గా అవే ఫీచర్స్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ స్మార్ట్ ఫోను. అండ్ కంపల్సరీ ఇదే కొనుక్కోవాలన్న ఫీల్ అయితే నాకైతే వస్తలేదు. ఓవరాల్గా కొనుక్కోవాలంటే ఒకవేళ ఇట్లా మీరు 30-45 వేలు కొనుక్కోవచ్చు. లేదంటే ఆల్రెడీ చెప్పినా కదా
ఐక్యూ నుంచి కూడా. సో అది ఒక ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఫైనల్గా నేనైతే తీసుకోవద్దనేసి అతను కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించింది. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవచ్చు, నేనైతే రికమెండ్ చేయను. మీ ఒపీనియన్స్, మీ డౌట్, క్వశ్చన్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే రిప్లైకి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా, ప్లస్ మైనస్ చూసారు, హైలైట్ చూసారు, అండ్ ప్రైస్ గురించి కూడా నా ఒపీనియన్ కూడా చూసారు అన్నమాట. ఓవరాల్గా వన్స్గా నేను ఒకటే మాట చెప్తున్నా, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తీసుకోకుండా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి కదా, ఆ ఆల్టర్నేటివ్ కూడా చెప్పాను కదా, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కంపారిజన్ వీడియో కావాలంటే మీరు సపరేట్ చేస్తాను, కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఒక కామెంట్ చేసిన సరే కూడా చేసేస్తాను, ప్రాబ్లం లేదు. అండ్ మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ ఒకసారి కింద కామెంట్ చేయండి. స్మార్ట్ ఫోన్ కొన్నారా అనేసి. నాకైతే ఓవర్ ప్రైజ్ అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 20,000 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ తీసుకొని అనేసి ఒక చిన్న అడ్వైస్ అనుకోవచ్చు. ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సి మీరు కొనాలి కూడా కొనుక్కోవచ్చు, నేనేం ఆపుతలేను, జస్ట్ ఒక అడ్వైజ్ అంతే, ఇంకేం లేదు. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.